హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీకు ఫుల్ క్లారిటీ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా కమెంట్స్ అయితే చెప్తున్నారు, అక్క సిఈసి తీసుకుంటే అసలుకి జాబ్స్ రావంట. ఇలా నంబర్ ఆఫ్ కమెంట్స్ నేను చదువుతూనే ఉన్నాను, ప్రతిదానికి రిప్లై ఇస్తున్నాను. కానీ నాకు అయినా అర్థమవుతలేదు మీకు ఎందుకు సిఈసి అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరో చెప్తున్నారు సిఈసి ఉంటే జాబ్స్ రావు అని ఎల్లో క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తామని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను అదే చెప్పాను. ఒకవేళ మీకు జాబ్ రావాలి అంతే, అంటే కంపెనీలో జాబ్ రావాలి, అదొక్కటి కావాలంటే మీరు ఏ స్ట్రీమ్ నుంచి అయినా వెళితే మీకు జాబ్ అనేది వస్తుంది. మరోసారి నేను చెప్తున్నాను, ఓన్లీ మీకు జాబ్ రావాలి అంటే ఏ కంపెనీలోనైనా, లైక్ అమెజాన్, విప్రో, డెలాయిట్, డెల్, ఇలా ఏ కంపెనీలోనైనా జాబ్ రావాలి. సిర్ఫ్ జాబ్, ఓన్లీ జాబ్ రావాలంటే జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే చాలు. ఏ స్ట్రీమా, ఎన్ని మార్క్స్ వచ్చాయా, ఇవంతా ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? జస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, అంతే. మీరు ఆ స్ట్రీమ్ నుంచి వచ్చినా వాళ్ళు జాబ్లో మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మీకు ప్రొఫెషన్, జాబ్ డిఫరెంట్, ప్రొఫెషన్ డిఫరెంట్. జాబ్ అంటే మంత్లీ శాలరీ, ప్రొఫెషన్ అంటే మీ ఓన్ బిజినెస్, లైక్ డాక్టర్, పోలీస్, ఐపీఎస్, ఇలా పెద్ద పెద్ద ప్రొఫెషన్స్. ఈ ప్రొఫెషన్స్కి ఏం తీసుకుంటే బెస్ట్ అని చెప్పబోతున్నారు. సో ప్రొఫెషన్ కావాలి అంటే, ఇప్పుడు మీకు డాక్టర్ కావాలంటే మీకు తెలుసు ఎంబీబీఎస్ చేయాలి, మీరు ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏదైనా అది ఏమన్నా హాస్పిటల్స్లో పని చేయొచ్చు. అది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పోలీస్ జాబ్కి ఏ కోర్సు బాగుంటుంది, డిగ్రీలో కోర్సు తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో పోలీస్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, అంతే. మీరు పోలీస్, ఇప్పుడు సపోజ్ మీరు డిగ్రీ బీకామ్ చేశారని ఎగ్జాంపుల్, బీకామ్ చేశారు. సో మీకు బీకామ్లో పోలీస్ జాబ్స్ ఉండదు, మీరు పోలీస్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాయాలి, అంతే. క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, కానీ వాళ్ళు పర్టికులర్గా ఈ కోర్సే చేయాలని క్లెయిమ్ ఉండదు. జస్ట్ వాళ్ళకి డిగ్రీ కావాలి, మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కానీ వాళ్ళకి డిగ్రీ కావాలి. సో మీరు డిగ్రీ తర్వాత గవర్నమెంట్ పోలీస్ ఆఫీస్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ నోటిఫికేషన్స్ పడితే రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్, మీకు జాబ్ అనేది వస్తుంది. ఏది? పోలీస్ జాబ్ వచ్చేసి. నెక్స్ట్ మూవింగ్ టు ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్. దీనికి కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, అది ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు కలెక్టర్ కావాలనుకుంటున్నారు, సో కలెక్టర్ కావడానికి ఫస్ట్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ డిగ్రీ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని ఉంటాయి, కలెక్టర్ కావాల్సిన వాళ్ళకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. సో మీరు కోచింగ్ తీసుకోవాలి. మనకి ఏ డిగ్రీ కాలేజ్లో కానీ, ఏ ఇంటర్ కాలేజ్లో కానీ కోచింగ్ అనేది ఇవ్వరు, జస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్తారు. కానీ ఇప్పుడు మీకు ఐపీఎస్ కావాలంటే కంపల్సరీ మీరు కోచింగ్ అనేది తీసుకోవాలి. ఆ కోచింగ్లో మంచి మార్క్స్ వస్తే, ఎగ్జామ్ బాగా రాస్తే మీకు జాబ్ అనేది వస్తుంది. ఇది క్లియర్గా చెప్తున్నారు. ప్రొఫెషన్ అంటే ఇలా వెళ్ళాలి. ఒకవేళ మీకు మామూలుగా ఏదైనా జాబ్ వచ్చినా నాకు చాలు, ఒక 20,000 వచ్చినా చాలు, నాకు 25,000 వచ్చినా చాలు అంటే ఏ కంపెనీ అయినా మీకు ఇస్తుంది. అది ఏ డిగ్రీనన్నా నుంచి వెళ్ళిపోండి. ఓకేనా? సో రిసెప్షనిస్ట్ లైక్ జాబ్స్, నేను ఇదే చెప్తున్నాను మీకు. ఇవన్నీ చిన్న చిన్న జాబ్స్, ఒక 30,000 జాబ్, 35,000 జాబ్ రావాలంటే మీరు ఏ స్ట్రీమ్ అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు అది ఫార్మసీలో అంటే మీ ఓన్ ఫార్మసీ పెట్టుకొని జాబ్ చేయాలి, ఇలా కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు బీఎస్సీలో ఫార్మసీ కోర్స్ అనేది తీసుకోవాలి. అప్పుడు మీరు ఓన్ ఫార్మసీ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ల్యాబ్లో పనిచేయాలంటే బీఎస్సీలో ల్యాబ్ కోర్సు తీసుకోవాలి. ఇలా ఒకవేళ మీకు ప్రొఫెషన్ కావాలంటే మీరు స్టిక్ అయి ఉండండి. ఇప్పుడు నాకు ఓన్లీ జాబ్ చాలు, ఏదైనా చిన్న జాబ్, ఒక 20,000 జాబ్ కావాలి అంటే మీరు డిగ్రీలో ఏ కోర్స్ అన్నా తీసుకోండి. ఇప్పుడు చూడండి, బీఎస్సీ స్టూడెంట్స్ అమెజాన్లో వర్క్ చేస్తారు, బిఏ స్టూడెంట్స్ డెల్లో పనిచేస్తారు. అలా ఎంఎన్సీస్లో అలా ఏమీ లేదు క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళే ఈ జాబ్ చేయాలని.
అందరికీ ఓపెన్ ఉంటుంది, అన్ని ఓపెన్ డిగ్రీస్ అన్నీ చెప్తారు. ఓపెన్ డిగ్రీస్ అంటే ఎవడైనా మీరు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి కావాల్సింది కమ్యూనికేషనల్ స్కిల్స్. ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చా, లేదా మీకు రాయడం వచ్చా, ఇంగ్లీష్ రాయడం కానీ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, అండ్ జర కంప్యూటర్ నాలెడ్జ్ అంటే అంత బేసిక్, అంత డీటెయిల్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వచ్చా, టైపింగ్ చేయడానికి వచ్చా, అలా నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఒక 2-3 మంత్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నేను ఇది హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నో ప్రాబ్లం, హెజిటేట్ కాకండి. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.